జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా. ఈరోజు వాక్యాంశము, యెహోవా ఇస్సాకును ఆస్వరించును కాక అతడు గొప్పవాడయును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం ప్రకాశించడానికి. మరి ఆయన నామను గొప్ప చేయాలైనా, ఆయన నామలో మనం ప్రకాశించాలన్నా ప్రార్థనలు చేయాలి, బైబిల్ చదవాలి. చదువుతుండగానే మనం అలాగ ఉన్నామో లేదో పరిశోధించుకోవాలి. మరి ఈ రెండు పనులు చేశారే? ఇంకా చేయకపోతే తొందరగా ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ప్రతి ఒక్క ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాలని, అలాగే బేదలకి మరి దేవుడు తోడై ఉండి వారికి మేఘస్తంభమే అగ్నిస్తంభమే ఉండి నడిపించాలని వారి కోసం ప్రార్థించండి. మీకు ఏదైనా కలుగు ఉంటే కనుక మీ చుట్టుపక్కల ఉన్న బేదల హాస్టల్ అవి ఉంటాయి కదండి, వాళ్ళకి ఆహారము వస్త్రము మీరు అందచేయండి. మీకు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు బేదలు కనబడినా వాళ్ళకు ఒక టిఫిను లేదా భోజనము పెట్టండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకొని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమును ఉండడువాడే అయ్యి అక్కడ ఇత్తనం ఆ సంవత్సరం నూరంత ఫలము పొందును. యెహోవా అతన్ని ఆశ్రయించును కనుక ఆ వ్యక్తి అతడు గొప్పవాడయ్యును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నిన్నటి దినాన్ని మనం ఇస్సాకు కోసం చూసాం. పరదేశం వెళ్ళాడు, ఆ దేశంలో నీవు అక్కడ నివసించు, నేను నీకు తోడై ఉండి నేను ఆశ్రయిస్తారన్న మాట మనం చూసాం నిన్న. మరి ఇక్కడ ఆ దేశంలోనే ఉన్నారంట ఇస్సాకు. అక్కడ విత్తనం వేసాడంట. ఆ సంవత్సరం సమృద్ధమైన పంట పండిందంటే అండి. అంతేకాదు అతడు యెహోవా ఆస్వరించడం వల్లే గొప్పవాడయ్యాడని వాగ్దానం ఇచ్చారండి. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇస్సాకు జీవితంలో నెరవేరింది. చూసారండి, ఆయన ఉండమన్న చోట ఉంటే కనుక మరి ఆయన ఒక విత్తనం వేస్తే పంట సంవత్సరం సమృద్ధిగా పంట పండింది. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే మన జీవితం కూడా సమృద్ధిగా ఉంటుందండి. హల్లెలూయా. మనకి ఇక్కడ చూసుకుంటే గొప్పవారు ఎవరు అంటే ధనవంతులను చూస్తాం. ఈ భూమి మీద ధనవంతులు ఎవరున్నారో ఎక్కువగా మనం గూగుల్లో అది సెర్చ్ చేస్తే పనాల వ్యక్తి అనుకుంటాం. వారు గొప్పవాళ్ళు అంటాం. కానీ బైబిల్ ప్రకారంగా గొప్పవారు ఎవరు అంటే కోటేశ్వర్లు అని అనుకుంటాం. కానీ కాదండి, దేవుడి దృష్టిలో మనం గొప్పవారిగా అంటే వారు గొప్పవారండి. దేవుడి దృష్టిలో మనం ఎలాగుంటున్నాం అని పరిశోధించుకోవాలి ఎప్పటికప్పుడు. మరి బైబిల్లో మన గొప్పవారు ఎవరు అని చూస్తే కనుక యేసుక్రీస్తు వారు అందరికంట గొప్పవాడైన. హల్లెలూయా. అంతే కదండి, ఆయన సకల మానవజనుల్ని రక్షించే రక్షకుడైన ఆయన వల్లే మనకి రక్షణ వస్తుంది. అందరికంటే గొప్పవారే యేసుక్రీస్తు వారు, ప్రభు, మన దేవుడు. హల్లెలూయా. గొప్పవారు మరొకరు ఎవరంటే దీన మనసు కలిగిన వారు గొప్పవారండి. ఈ మాట మనకి బైబిల్లోనే ఉంటుంది. చూడు, మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో, ఇతరులకి సేవ చేసేవారే పరలోక రాజ్యంలో వీరు గొప్పవారని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సొలొమోను చాలా గొప్పవాడని దేవుడు చెప్తున్నారండి. హల్లెలూయా. గొప్పవారు ఎవరంటే దేవుని నందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని నందే ఎదటి వారికి మరి దీన వారిని కనికరించేవాళ్ళు, ఎదటి వారికి సహాయం చేసేవాళ్ళు. కొంతమంది గొప్పలు చేస్తారు మనుషుల దగ్గర గొప్ప తెచ్చుకోవడానికి కాదు. దేవుడి దగ్గర నువ్వు గొప్ప అవ్వాలంటే దేవుడు
మనకి పక్షాన సాక్షిగా ఉండాలంటే నువ్వు దేవుడి దృష్టిలో గొప్పవారిగా గొప్పదానిగా ఉండాలి. హల్లెలూయా. భక్తులందరూ చూడండి, దేవుడి దృష్టి కోసమే పాకులాడారు తప్ప మనుషుల కోసం పాకులాడలేదండి. మనం దేవుడి దృష్టి కోసం పాకులాడాలి. చూడండి, అబ్రహాం గారు బైబిల్లో ఒక ధనవంతుడు అంటాడు, ఒక రాజు దగ్గరికి వెళ్ళి సవాల్ చేస్తాడు. నా అంతవాడు ఇక్కడ ధనవంతుడు లేడని చెప్తాడు. ఆ రాజు అంటాడు అబ్రహాంతో, నేనే ఈ దేశానికి రాజు, నేనే ధనవంతుడిని అంటాడు. అయితే రాజా, నువ్వే ధనవంతుడు కదా, నీకంటూ ధనవంతుడు అయితే రేపు ఒక ధనవంతుడు ఇదే సమయానికి నిద్ర చనిపోతాడని చెప్తే ఈ రాజు అల్లిపోయి నేనే గొప్ప ధనవంతుణ్ణి అని తన ప్రజలందరినీ పిలిపించి, ఎందుకంటే ఒక ప్రవక్త చెప్పాడు, అబ్రహాం ఏం చెప్పినా జరుగుతుంది, అతను ఒక నీతిమంతుడు, దేవునందు భయభక్తులు కలిగినవాడు, అతను ప్రవచనం పలికాడు, అయితే నేనే చనిపోతాను. ఆ రాజు అనుకున్నాడు, నేనే ధనవంతుణ్ణి, నేనే గొప్పవాడిని, నేనే జమీందారాన్ని అని అనుకొని తన ఇరుగు పొరుగు అని చుట్టాలందరినీ పిలిపించి తన దిగులుతో ఉన్నాడండి. అందరిని ఒకసారి చూసేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చనిపోతాడు కదా అని. ఈలోగా చూసాడు, ఆ సమయం వరకు చూశాడు. ఈలోగా దాసులు కౌరు తెచ్చాడు, మన అబ్రహాం గారు చనిపోయారు, ప్రభువు నందు నిద్రించి. హల్లెలూయా. ధనవంతుడు ఎవరండి? అబ్రహాం గారికి బంగ్లాలు లేవు, ఆస్తులు లేవు, ఏవీ లేవు, కానీ నీ ముందే ఒక ధనవంతుడు రేపు ఇదే టైం చనిపోతాడని చెప్పాడండి అక్కడ. చూసారా, ధనవంతుడు గొప్పవాడు ఎవరంటే దేవుని అనుసరించేవాడు, దేవుని కలిగి ఉన్నవాడు, దేవుని నుండి భయభక్తులు కలిగి ఉన్నవాడు. దేవుడి దృష్టిలో గొప్పవాడే ఈ భూమి మీద పరలోకంలో కూడా స్థిరంగా స్థిరపడిపోతారండి. హల్లెలూయా. బైబిల్ ప్రకారంగా చూసుకుంటే ఎంతోమంది నాయకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అబ్రహాం గారిని ఏమని పిలుస్తారు? విశ్వాసులకి తండ్రి, దేవుని నందు నమ్మిక ఉంచిన వాడండి ఆయన. స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుడి మాటకు లోబడి ప్రయాణం చేశారండి. అందుకే దేవుడి దృష్టిలో అబ్రహాం గారు గొప్పవాడండి. మరి మోసే గారిని చూడండి, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా మరి బానిసత్వంలోంచి ఐగుప్తు నుంచి విడిపించిన వాడు గొప్ప నాయకుడండి మోసే గారు. హల్లెలూయా. ఏమన్నారు తెలుసండి మోసే గారు? నేను రాజులతో నేను మేలు అంటే రాజు బంగ్లాలో ఉండి నేను మేలు అనుభవించుకునే కంట ప్రజలు దేవుడి కొరకు నేను శ్రమ అనుభవించడం నాకు మేలు. హల్లెలూయా. అలా నమ్మి వచ్చిన గొప్ప సేవకుడండి. మరి నువ్వు నేను ఒక స్థానంలోకి తీసుకెళ్ళినప్పుడు దేవుని మర్చిపోతాం. చాలామంది అండి, నేను ఈరోజు ఒక సిస్టర్ ఒక వాక్యం చెప్పారు. ఆ వాక్యం ఏంటంటే, దేవుడు ఆమెకి పిల్లలు లేకపోతే నేను నీ దేవుడు గొప్పవాడు, నా కోసం ప్రార్థించే నాకు పిల్లలు కలిగితే దేవుడిని నమ్ముకుంటాను అందంటే. మరి పిల్లలు కలగగానే చక్కని బిడ్డ ఇవ్వగానే దేవుడు దీవించగానే దేవుడు మర్చిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోయారంటే. చూడండి, గొప్పవారు అవుతారు ఎలాగా? దేవుడి దగ్గరికి కోట్ల కోసం ఏదో ఏటీఎం కోసం వస్తున్నారు, తీస్తున్నారు. కొంతమంది పక్కదారి పడుతున్నారు. దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడికి లోబడి ఉంటున్నారు, దేవుడు హెచ్చించేటప్పటికి పక్కదారి పడుతున్నారు. మోసే గారు చిన్నప్పటి నుంచి మరి బంగ్లాలోనే పెరిగాడు ఏంటి, కానీ ఒక వయసుకు వచ్చినప్పటికీ నేను దేవుడి కొరకు శ్రమలు అనుభవించడమే నాకు మేలు, నా భోగాలు అన్నీ అనుభవించుకునేకంట ఆయన విసర్జించి దేవుడి కొరకు ప్రయాణం చేసి గొప్ప నాయకుడు అయిపోయాడండి. హల్లెలూయా. మరి అలాగే చూసుకుంటే దావీదు గారు దేవుడి హృదయానుసారంగా పిలువబడ్డాడండి. రాజు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడండి దేవుడు? ఒక గొర్రెలు కాసుకునే అక్కడ నమ్మకంగా ఉన్నాడు. మరి కొన్ని శ్రమల దగ్గర నుంచి వెళ్ళినప్పుడు కూడా కొన్ని మనం చెప్పుకోవడం సింపులే, కానీ చాలా శ్రమలు అనుభవించారండి. మన కీర్తన గ్రంథంలో కనబడతాయి అన్నీ కూడా, ఆయన ఎన్ని శ్రమల నుంచి వెళ్ళాడు ఏంటో అని ఏంటి. అలాగా అన్ని శ్రమల నుంచి వెళ్ళా దేవుడికి నమ్మకంగా జీవించాడు. గొర్రెల దగ్గర ఉన్నప్పుడు వాటిని చూసుకుంటూ దేవుడికి నమ్మకంగా జీవించాడు. రాజు సింహాసనం మీద ఉన్నప్పటికీ కూడా దేవుడికి నమ్మకంగా జీవించాడండి. చివరికి ముగింపు ఏంటండి? దేవుడికి హృదయానుసారుడైపోయాడండి. హల్లెలూయా. దేవుడికి విధేయత చూపిస్తూ గొప్ప కీర్తనాకారుడండి.
ఏంటి గొప్ప దేవుడు పెట్టిన బిరుదండి ఇది. హల్లెలూయా. మరొక వ్యక్తి దానియేలు గారు ఎక్కడో మూల ప్రాంతంలో ఉండి ఏదో తల్లిదండ్రుల దగ్గర పనులు చేసుకుంటుంటే చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే దాసత్వానికి తీసుకొని వచ్చేసారండి. మరి అక్కడికి తీసుకుని వచ్చినా సరే బాధపడకుండా, దేవుని మీద చనుక్కోకుండా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనా జీవితం కోల్పోలేదు. శ్రమల్లోని ప్రార్థనా జీవితం కోల్పోలేదు, నిందల్లోని కోల్పోలేదు. కానీ దేవుడు గొప్పగా హెచ్చించాడండి. హల్లెలూయా. గొప్ప ప్రవక్తగా దానియేలు ఉన్నారండి. రోజుకి ముమ్మారు ప్రార్థించేవాడంటండి. శ్రమల్లో నేను ఇది చంపేత్తమయ్యా నువ్వు ప్రార్థిస్తున్నా అన్నా సరే చంపుకోండి, నా ప్రార్థనా జీవితం నేను విడిచిపెట్టను అన్నాడండి. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది పరిస్థితులు అంటే చేస్తున్న జాబ్ ఒత్తిడి అవ్వచ్చు, ఇంట్లో ఒత్తిడి అవ్వచ్చు, కడుపుకి పుల్ స్టాప్ ఉండదండి, ప్రార్థనకు పుల్ స్టాప్ పడిపోద్దండి. ఈ మాట నాకునండి. ఈ మధ్యకాలంలో చాలా పని ఒత్తిడి వల్ల చిన్న ప్రార్థనలు చేసుకున్నాను నేను. అందుకే ఇలా ఉంది. ఈ మధ్య నాకు అత్తమాలు ఏయోటి దెబ్బలు తగులుతూనే ఉంటున్నాయి నా శరీరానికి. కానీ దేవుడు తప్పిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈ దెబ్బకి నేను కూడా ఎంత పరిస్థితి అయినా సరే, శరీరం అలసిపోయినా సరే ప్రార్థనలో స్థిరపడాలి. నా కోసం మీరు ప్రేయర్ చేయండి, మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. మరి మీ పరిస్థితి ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రార్థన జీవితం విడిచిపెట్టకూడదు. గొప్ప ప్రవక్త అయ్యాడండి దానియేలు. మరి మనం గొప్ప ప్రార్థించే బిడ్డలుగా ఉందామా? మరి మరొక భక్తుని చూసుకుంటే సౌలు మొత్తానికి క్రైస్తవ లోకానికి విరోధిగా జీవించినవాడు. ఎంతోమందిని చంపిస్తాడండి, ప్రవక్తల్ని, మరి దేవుడిని, శిష్యుల్ని కూడా మరి చంపివేసినాడు అండి. స్టెఫెన్ అండి మరి చివర తను స్టెఫెన్ చంపేసిన తర్వాత అందరు గృహలోకి వెళ్ళి మరి అలాంటి వ్యక్తి మరి గొప్ప మరి సువార్తగా మరి ఎలా అంటే పౌలు గారు చేసిన సువార్త, ఆయన చేసిన సేవా పరిచర్య ఈ భూమండలంలో ఎవరు కూడా చేయలేదండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరా సహోదరాల, ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మనల్ని కూడా దీవించాలంటే, దేవుడు మనల్ని కూడా ఆస్వాదించాలంటే దేవుడినందు గొప్పగా బ్రతకాలి. మనం దేవుడినందు, మనుషులందు కదండి. చాలామంది గొప్పగా బ్రతకాలి, వాళ్ళకి అయ్యున్నాయి వీళ్ళకి ఇయ్యున్నాయని ఇంట్లో కొని తెచ్చుకుంటారు. అయితే నేను ఈరోజు చిన్న సలహా చెప్తున్నాను. వాళ్ళందు వీళ్ళందు కదా, కానీ ఆత్మీయ జీవితం చూసుకోండి. బైబిల్లో ఉన్న భక్తులు ఆత్మీయ జీవితాలు చూసుకోండి. వాళ్ళ ఆత్మీయ జీవితం అలా ఉంది, ఈ భక్తుడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఈమె భక్తురాల జీవితం ఎలా ఉంది, నేను వీళ్ళకంతా బలపడాలి అని ఆత్మీయ జీవితంలో ఒక మెట్టికి ఎక్కండి, గొప్పగా ఎదగండి ఆత్మీయ జీవితం. కాబట్టి మనం ఆయన దృష్టికి గొప్పవారు అయ్యే ఉంటే కనుక మనం గొప్పవారు అవుతామండి. హల్లెలూయా. ఈ లోక ధనాపేక్ష వైపు, ఈ లోకం వైపు చూడకండి. దేవుడికి ఇష్టమైన మార్గంలో నడిచే వైపు చూడండి. దేవుడి దృష్టిలో మనం గొప్పగా, ఆయన మనల్ని గొప్పవారు అని చెప్పేవారిగా దేవుడితో సావాసం చేస్తూ ముందుకు సాగిపోదాం. ఈ మాటలు అంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీకు మీరే సరిచేసుకుని సిద్ధపడండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.